ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేక ప్రశ్నల్ని ఆవిష్కరించిందా? ప్రళయాలు, యుద్ధాలు, విషాదాలు ఈ ఏడాదిలోనే ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా వచ్చాయి. 1941కి 2025కి ఎందుకు లింక్ పెట్టి విశ్లేషణలు వస్తున్నాయి? ఎనభై నాలుగేళ్ల క్రితం క్యాలెండర్ కు ఏడాది ఘట్టంలకు పోలిక చూస్తున్నారు. 1941 నాటి క్యాలెండర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పుడు ఇప్పుడు ఊహించని సంఘటనలు జరగడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అనేక విషాదకర ఘటనలకు కేంద్ర బిందువైంది. భారత్లో ఈ ఏడాది అనూహ్య ఘటనలు కూడా జరిగాయి. కుంభమేళా తొక్కిసలాట, పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగాయి. ఈ సంఘటనలన్నింటి మధ్య 2025 సంవత్సరంతో పాటు 1941 సంవత్సరం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ సంవత్సరం 1941 లాంటిదని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, కాల్పుల విరమణ లాంటి ఘటనలు నమోదవుతున్నాయి. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ మధ్య దాడులు జరిగాయి. 1941 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఆ సంవత్సరం పర్ల్ హార్బర్ పై జపాన్ దాడి చేసింది. రెండు సంవత్సరాలను పోల్చి చూడటం కాదు, అది కేవలం సంఘటనల గురించి కాదు, తేదీలు, రోజుల వ్యవహారం కూడా పరిశీలించాలి. ఖచ్చితంగా చెప్పాలంటే 2025 క్యాలెండర్ అచ్చుగుద్దినట్లుగా 1941 క్యాలెండర్ లాగే ఉంటుంది. 2 సంవత్సరాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 2 లీప్ ఇయర్స్ కాదు. 2 సంవత్సరాలలో ప్రతి తేదీ వారంలో ఒకే రోజు వస్తుంది. కానీ అది మ్యాట్రిక్స్ లో ఒకేసారి వచ్చే లోపం కాదు, ఎందుకంటే ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా ఉంటుంది. 1941 మే 27న ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్ లో బ్రిటిష్ నావికాదళం జర్మన్ యుద్ధ నౌక బిస్మార్క్ ను ముంచివేసింది. ఈ సంఘటనలో జర్మన్ సైనికుల సంఖ్య 2000కు పైగా ఉంది. ఈ దాడిని అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ముడిపెట్టారు. దీంతో పాటు 1941 జూలై 26న అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఫ్రెంచ్ ఇండో చైనాను జపనీస్ ఆక్రమించినందుకు ప్రతీకారంగా అమెరికాలోని అన్ని జపనీస్ ఆస్తులను జప్తు చేశారు. 1941లో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ పై దాడి చేస్తూ ఆపరేషన్ బార్బోరస్సాను ప్రారంభించింది. జపాన్ పర్ల్ హార్బర్ పై దాడి చేసి అమెరికాను యుద్ధంలోకి లాగింది. యూరోప్, ఆసియా, ఆఫ్రికాలో యుద్ధం తీవ్రమైంది. ఆ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యానికి గురయ్యాయి. సంవత్సరం చివరి నాటికి ప్రపంచం పూర్తిగా యుద్ధంలో మునిగిపోయింది. 2025 సంవత్సరంలోనే ప్రపంచం రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణను చూసింది. దీంతో పాటు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య 4 రోజుల సైనిక ఘర్షణ జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో గాజా, దక్షిణ లెబనాన్లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇంతలో అనేక దాడుల తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ ఈలోగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. 2025 సంవత్సరంలో మహాకుంభమేళ తొక్కిసలాట, ఢిల్లీ తొక్కిసలాట, గుజరాత్ బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం, పహల్గాం ఉగ్రదాడి, బెంగళూరులో ఆర్సీబీ వేడుకల సందర్భంగా తొక్కిసలాట, అహ్మదాబాద్లో విమాన ప్రమాదం వంటి విషాద సంఘటనలు జరిగాయి.